శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ప్రేక్షక మహాశయులకు ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2024 క్రోధీనామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, ఏమిటి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏమేమి పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా మేలు జరుగుతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఉగాది పండుగ వచ్చింది అని అనగానే అందరూ కూడా రాశి ఫలాల యొక్క మా వ్యక్తిగతమైనటువంటివి ఎలా ఉన్నాయి అని ఎదురు చూడటమే అందరికీ కూడా ఒక ఆనందము ఉంటుంది. అందుకని వాటి గురించి ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. 12 రాసుల వాళ్ళ వివరాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమీ నక్షత్రము 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యత 6, అగౌరవము 6. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము మామూలుగా చంద్రుడు ధాన్యాధిపతి అయినాడు కనుక కర్కాటక రాశి వారికి మీరు మనస్సులో చంద్రుడి యొక్క అనుగ్రహము చాలా విపరీతముగా ఉంటుంది మీకు. కాబట్టి మీరు మనస్సులో సాయంకాలము పూట గనక మీరు చంద్రుడు వచ్చినప్పుడు మీరు నిర్ణయాలు తీసుకున్నారు అంటే మీ నిర్ణయాలు తప్పకుండా విజయం వైపు మీరు అడుగులు వేయడం జరుగుతుంది. అంతేకాకుండా అనుమానముగా నేను చెయ్యగలనో లేదో అనేటువంటి భావన కాకుండా తప్పకుండా దృఢ సంకల్పముతో మీరు అనుకోండి. సాయంకాలము పూట రాత్రిపూట మీరు అనుకోండి, తప్పకుండా జయం కలుగుతుంది. సర్వకార్య జయం అంటున్నాడు. ఈ సంవత్సరం మీకు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, ధనలాభం, ఆకస్మిక యోగం అనేటువంటిది ఉన్నది. ఆ యోగం ఎటువంటిదైనా కావచ్చుగాక. మామూలుగా ఆకస్మిక ధనలాభం అని చెప్తాం, ఇక్కడ ఆకస్మిక యోగం అనేటువంటిది ఉన్నది. పలుకుబడి పెరుగుతుంది, ధాన్య వృద్ధి, స్నేహితులతో అనుకూలం అనేటువంటిది ఉంటుంది. ఈ సంవత్సరము శుభకార్యాలు చేస్తారు. కోపము అధికముగా ఉంటుంది. కోపం ఉన్న చోటనే మరి ప్రేమ ఉంటుంది కాబట్టి కోపం అనేటువంటిది అధికముగా ఉంటుంది మీకు. గృహలాభము, కొత్త ఇల్లు కొనుక్కోవటము కానీ, ఫ్లాట్ కొనుక్కోవటము కానీ, ఏదైనా వసతికి సంబంధించింది మీరు తప్పకుండా కొనుగోలు చేస్తారు. అలాగే ఆభరణాలు కొంటారు. ఉద్యోగ లాభము, స్థానచలనము రెండూ ఉన్నాయి. కొత్త వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి, ఉన్నవాళ్లకు స్థానచలనము ఉంటుంది మంచి చోటికి. విద్యార్థులకు చాలా మంచి యోగకాలముగా ఉన్నది. వ్యాపారస్తులకు చాలా యోగవంతమైనటువంటి కాలమే. వాళ్ళకు కూడా చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా చాలా బాగుంది అనే తెలియజేస్తున్నాను. సినిమా వాళ్లకు అనుకూలముగా ఉన్నది. మంచి సినిమాలు తీస్తున్నారు అని ప్రశంసలు రావటము కానీ, లేదా అవార్డు వచ్చేటువంటి విధముగా కానీ ఉండవచ్చును. ఇక కోర్టు పరమైనటువంటివి ఏమైనా మీకు రావాల్సినటువంటివి ఉంటే మీకు అనుకూలవంతముగానే ఉంటాయి అని తెలియజేస్తున్నాను. భూక్రయ విక్రయాలలో మంచి లాభాలు గడిస్తారు. ఇక రాజకీయ నాయకులకు పదవీ యోగము ఉండేటువంటి విధముగా ఉన్నది. ఖచ్చితంగా మీకు పదవి అనేటువంటిది లభించి తీరుతుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అని గనక అనుకుంటే ఆంజనేయ స్వామికి ఆకుపూజ లాంటివి చేయించండి, మీకు తప్పకుండా మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. క్రోధీనామ సంవత్సరం అంటే ఏమిటి అంటే, ఈ సంవత్సరము పేరులో మామూలుగా క్రోధి అనంగానే అంతా క్రోధము,
అనేటువంటిది కోపము అనుకుంటాము, అది ఉంటుంది, వాస్తవమే. క్రోధము ఉంటుంది, కోపము ఉంటుంది. కోపాగ్ని, క్రోధాగ్ని అంటాం మనం. అంటే కొన్ని చోట్ల అగ్ని కీలలు అనేటువంటివి కూడా రావటము జరుగుతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ మరి ఓం ప్రథమములోనే మనం ఈ మాట చెప్పుకుంటున్నామే అంటే మరి పేరును బట్టే కదా జరుగుతుంది ఏదైనా. అయితే అగ్ని, క్రోధాగ్ని అనంగానే మనకేమనిపిస్తుంది అంటే అబ్బా ఎలా ఉంటుందో ఏమో ఈ సంవత్సరం అనుకుంటాం. పైగా మంగళవారము, కుజుడు ప్రాధాన్యత, కుజుడు రాజైనాడు ఈ సంవత్సరం. మంగళవారము అనంగానే మంగళం మహత్తని, ఎప్పుడూ కూడా మంచిదే మంగళవారం. మంగళవారం ఎప్పుడూ కూడా చెడ్డది కాదు, మంగళకరమైనటువంటి రోజు మంగళవారము. కనుక ప్రజలందరికీ కూడా మేలే జరుగుతుంది గాక. అయితే క్రోధము, క్రోధాగ్ని అని ఎందుకంటున్నాము అంటే అక్కడక్కడ అగ్ని అనేటువంటివి కొంత కాస్త మనము అగ్ని మంటలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ దాని వలన మన శరీరములో కూడా అగ్ని అనేటువంటిది ఉంటుంది గాక, కోపాగ్ని, క్రోధాగ్ని అని. ఈ ఎప్పుడు అంతర్మథనం అనేటువంటిది జరుగుతుంది. అంతర్మథనములో నుంచే కదా ఒక మహాద్భుతమైనటువంటిది ఆవిష్కృతం అవుతుంది. అది గమనించాలి మనం. అందుకని ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు. కుజుడు రాజైనటువంటి దాని వలన ఏమిటయ్యా లాభం అంటే భూములకు చాలా విలువ పెరుగుతుంది, రుణాలు బాగా చేస్తారు, అప్పులు చేస్తారు, కానీ అప్పులు తీర్చుకుంటారు కూడా. మరి అప్పు తీరాలంటే కూడా ధనమే కదా రావాలి. మరి దానికి కూడా మరి కుజుడు అనుకూలించాలిగా. కాబట్టి ఒక చోట పెద్ద అప్పు చేయటము, చిల్లర అప్పులన్నీ తీసేయడము జరుగుతుంది గాక. భూములకు విలువ చాలా పెరుగుతుంది గాక. అంతేకాకుండా ఎర్రటి ధాన్యానికి మంచి గిరాకీ, విలువ పెరుగుతుంది. అలాగే ఈ సంవత్సరము మాంగళిక దోషాలు, కుజదోషాలు ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు విపరీతముగా పూజలు, కార్యక్రమాలు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరము కుజుడికి ప్రాధాన్యత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అనేది మనము గమనించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అంటే ఏమిటి అంటే సంతానాన్ని ఇవ్వవలసినటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వివాహము కావాలి అంటే కుజుడి యొక్క ప్రభావమే. అందుకే వివాహాలు అనేటువంటివి ఇప్పుడు మామూలుగా మౌఢ్యమి అది ఉండేటువంటి దాని వలన ఇప్పుడు జరగవు, కానీ ఆగస్టు తర్వాత విపరీతమైనటువంటి పెళ్ళిళ్ళు జరుగుతాయి.